ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక చిన్న డౌట్ నాకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. సమాధానం ఆవు అంటే ఆవు, కాదంటే కాదు, కఠినంగా ఏది ఉంటే అది చెప్పవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రక్షించే శక్తి, రక్షించే ధైర్యం, రక్షించే జ్ఞానము సొంతంగా యేసుక్రీస్తు ప్రభుకు ఉందా? లేదంటే ఎవరిదైనా ఎవరి తోడైనా తీసుకొని మనల్ని రక్షిస్తాడా? భూమిని ఉన్నప్పుడు కావచ్చు, చనిపోయి లేచిన తర్వాత కావచ్చు, పరలోకం ఎక్కిపోయిన తర్వాత కావచ్చు, పరలోకమందు ఉన్న తర్వాత కావచ్చు, సొంతంగా రక్షించే శక్తి ఉందా? లేదంటే ఎవరిదైనా సాయం తీసుకుంటాడా ఈ మనుషులను రక్షించాలంటే? పాపం నుంచి రక్షించాడు యేసుప్రభు, రక్షకుడు ఆయన ఇంకా రకరకాల పదాలు ఉన్నవి. చాలామంది చెప్తా ఉన్నారు, రక్షించే పదం ఒక్కటే చూపాల, నువ్వు ఇంకా ఏదేదో చూపి డైవర్ట్ చేస్తంటే కాదు. నేను క్లారిటీ అడుగుతున్నా, నేను నానబెట్టలే. యేసు క్రీస్తు ప్రభుకు రక్షించే ధైర్యము, రక్షించే శక్తి ఉందా? ఆయనకు మాత్రం ఉందా? ఆయన ఎవరిదైనా తోడు తీసుకొని రక్షించగలుగుతాడా? క్వశ్చన్ అర్థమైందే? నాకు క్లారిటీ చూపాల. ఆయన మాత్రమే రక్షించగలుగుతాడు, ఆయన సమర్థుడు, ఆయన ఒకడు తప్ప. అన్నలారా, నా క్వశ్చన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. యేసు ప్రభు పుట్టినాలించి ఈ క్షణం, పరలోకంలో ఉన్న క్షణం నుంచి లేదు, అంతేలే, ఆ యేసు ప్రభు వారు పుట్టినాలించి పరలోకంలో ఎక్కిపోయిన తర్వాత ఆ సందర్భం అక్కడి దాకా రక్షించే ధైర్యం కానీ రక్షించే శక్తి యేసుక్రీస్తు ప్రభుకు ఉందా అని క్వశ్చన్ వేస్తున్నాను. ఉంటే ఉందని చూపాలి. మొత్తం యేసుప్రభు పుట్టిన నుంచి పరలోకం ఎక్కిపోయేదాకా, పరలోకము ఉన్న తర్వాత, పరలోకంలో ఉన్న సందర్భం నుంచి ఎక్కడెక్కడ వచనాలు రాయబడినాయి రక్షిస్తాడు అని. ఏ విధంగా రక్షిస్తాడు? ఆయన ఒక్కడే రక్షిస్తాడా? లేదంటే ఆయనకి ఎవరు తోడన్నా కావాలన్నా? లేదంటే తోడేమో అవసరం లేదా? రక్షణ గురించే, ఇంకా నువ్వు వేరేది ఏం తీసుకురాకూడదు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు అందరికీ వందనములు. మర్చిపోకండి నా క్వశ్చన్. అర్థమవుతుందా? యేసు క్రీస్తు ప్రభువారు రక్షించే ధైర్యం, రక్షించే శక్తి, రక్షించే ప్రేమ కలవాడా సొంతంగా? లేదంటే ఎవరిదన్నా మనుషుల సాయం తీసుకుంటాడా? లేదంటే పరలోకంలో దేవదూతల సాయం తీసుకుంటాడా? లేదంటే ఎవరు సాయం తీసుకుంటాడు? చెప్పవలసిందే కోరుతా ఉన్నాను, ప్రేమపూర్వకంగానే. ఓకేనా? నేనైతే సొంతంగా రక్షించే శక్తి ఆయన కాడ లేదు అని అనుకుంటున్నాను. ఆయనను తెలుసుకోవాలి కాబట్టి అడుగుతున్నాను ప్రేమపూర్వకంగా. ఓకేనా? భూమి మీద పుట్టినాంచి పరలోకం ఎక్కిపోయేదాకా, పరలోకంలో నివాసం ఉన్న తర్వాత ఆయనకు లేదు అని నేను నమ్ముతున్నాను. కానీ ఉందని మీరు నిరూపించినప్పుడు ఆయనకు ఉందా లేదని నేను అప్పుడు ప్రయత్నం చేస్తాను. అంటే అడుగుతుంది క్వశ్చన్ నేను కాబట్టి. ఇదే క్వశ్చన్ మీరు ఒకవేళ ముందే, అరే బాబు నువ్వు ఎక్కడుండవురా, యేసుక్రీస్తు ప్రభు సొంతంగా రక్షించగలుగుతాడు, ఆయనకు ఎవరి సాయం అవసరం లేదు, భూమి మీద ఉన్నప్పటి నుంచి పరలోకం ఎక్కిపోయేదాకా అని మీరు నాకు క్వశ్చన్ వేసింటే, ఆయన సొంతంగా చేసినాడా, లేదంటే ఆయనకు ఎక్కడి నుంచి అన్న శక్తి వచ్చిందా అని నేను ఆలోచన చేసేవాడిని. ఓకేనా? ఇంకా దీంట్లో త్రిత్వం అంట, అది అంట, నువ్వు పెండను పేడను అన్నేసి కలిపితే ఒప్పుకొని నేను, జాగ్రత్త. అందరి విశ్వాసులక్క, అందరి క్రైస్తవులక్క కాదు నేను. ఏదున్నా ప్రేమతో జయిస్తామని ఆలోచన కలిగిన వాడిని. మరి ఏమంటారు, గొడవ పరంగా అట్లా కాదు. నేను నమ్మిన దేవుడు తప్ప ఈ భూమిన ఇంకా ఒక దేవుడు లేడు. నేను నమ్మిన దేవుడిని బట్టి నేను ప్రేమిస్తాను బయటకు వచ్చి. మీరు నమ్మిన దేవుడిని బట్టి ప్రేమించడానికి బయటికి రండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే వేరే రాష్ట్రాల్లోనికి నాకు భాష రాదు కాబట్టి ఆ రాష్ట్రాలు కలపడం లేదు. అంటే సింపుల్గా భారతదేశం మొత్తం అంటుంటే అంత సీన్ ఏం లేదు నాకు. ఆ భాషలు రావు, నేను మాట్లాడలేను అక్కడ. ఆంధ్రప్రదేశ్,
తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ దేవుడు 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 అని మీరు నమ్మిన దేవుడు గొప్పోడని ప్రతి వ్యక్తి అంటున్నాడు. కాదు కాదు కాదు. మీరు నమ్మిన దేవుళ్ళల్లో దేవుళ్ళు అవుతారా కాదా, ఆ దమ్ము ఉందా చెక్ చేసుకోవాలి. అదేంటి చెక్ చేసుకోవాలా? ప్రేమతోనే, అంతే. కత్తి తీసుకొని బాంబులు తీసుకొని సంపుతాం గింపుతాం అంటే అది దేవుని లక్షణం కాదనమాట. ఓకేనా? దేవుని లక్షణం కాదు అది. ఓకేనా? అది మొన్న నరేంద్ర మోడీ పాకిస్తాన్ వాళ్ళు ఏదో మనం చంపినని వాళ్ళని చంపనీకే ఆలోచించా. అది దేవుని ప్రేమ కాదు. ప్రేమ ఎట్టిదో యేసు క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి చూపాడు. జొల్లు మాటలు ఎవడే కానీ కుయ్యకూడదు, జాగ్రత్త. నీ దేవుడు గొప్పోడన్నప్పుడు నీ దేవుని లక్షణం, నీ దేవుని సిస్టమ్ పెట్టుకొని రా బయటికి. నా దేవుని సిస్టమ్, నా దేవుని పెట్టుకొని వస్తాను బయటికి. ప్రేమిద్దాం. ఓకేనా? అందరికీ వందనములు. నా సెల్ నెంబర్ 9304563539. అందరికీ వందనములు.